ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరే సమయం ఆసన్నమైంది. బుధవారం ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర విశాల ప్రదేశంలో సభా స్థలిని ఏర్పాటు చేస్తున్నారు. 11 ఎకరాల స్థలంలో సుమారు 1,00,000 మంది కూర్చుని వీక్షించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణోత్సవ వేదికను తూర్పు ముఖంగా ఏర్పాటు చేసేలా మ్యాపింగ్ కూడా చేశారు. చంద్రబాబు ప్రమాణోత్సవానికి ప్రధాని మోదీ సహా జాతీయ నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నుంచి ముఖ్య నేతలు రానున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేసరపల్లిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తుంది. కేసరపల్లి, గన్నవరం సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లి వద్ద ఒకవైపు ఎయిర్పోర్ట్కి అత్యంత సమీపంలో, ఎయిర్పోర్ట్కు 1 కిలోమీటర్ లోపే, అలాగే ఎన్హెచ్ చెన్నై కోల్కతా జాతీయ రహదారిని ఆనుకున్నటువంటి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్లేస్, ఈ విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ ప్లేస్లో ఇక్కడ భారీ ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. నిన్న రాత్రి ఇక్కడ స్థలం కన్ఫర్మ్ అయింది. దాదాపుగా 11 ఎకరాల సువిశాలంగా ఉన్నటువంటి ఈ స్థలంలో మొత్తం సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, వేదిక ఎక్కడ ఉండాలి, అలాగే సీటింగ్ ఏర్పాట్లు ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అటు పార్టీ నేతలతో పాటుగా, తెలుగుదేశం పార్టీ నేతలతో పాటుగా కృష్ణా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ మొత్తం మ్యాపింగ్ చేసి ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, అలాగే ప్రధాని మోడీతో సహా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ, అలాగే కొంతమంది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఈ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా భద్రతా పరంగా ఇదంతా సేఫ్టీగా ఉందని చెప్పేసి ఇక్కడ ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా ఈరోజు ఉదయమే ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కూడా వచ్చి ఇక్కడ భద్రతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షించి వెళ్ళారు. మొత్తంగా 1,00,000 మంది సిట్టింగ్ ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ కేవలం 11 ఎకరాల స్థలం మాత్రమే ఉంది కాబట్టి కేవలం సీటింగ్ వరకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్కి సంబంధించి ఈ సభాస్థలికి చుట్టుపక్కల ఉన్నటువంటి 4 ప్రాంతాలను కూడా చూశారు ఆల్రెడీ. ఇక్కడ ఒకవైపు ఏలూరు నుంచి వచ్చే వైపు వెటర్నరీ కాలేజ్ సమీపంలో ఒక పార్కింగ్ ప్లేస్, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద మరొకటి, విజయవాడ రోడ్లో ఒకవైపు పార్కింగ్ ప్లేస్ని కూడా చూశారు. మొత్తంగా దాదాపుగా 40 నుంచి 50 ఎకరాల పార్కింగ్ ప్లేస్ 4 చోట్ల కూడా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఇది హైవేకు కనెక్టివిటీ ఉండడము, అలాగే ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉండడంతో ఇక్కడ రావడానికి కానీ వీఐపీలు వచ్చినా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ సేఫ్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళే విధంగా కూడా దగ్గర ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ స్థలాన్ని ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఈ రోజు ఉదయమే పనులు ప్రారంభమైనప్పటికీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు, చాలా వేగంగా ఈ పనులన్నీ కూడా చాలా చకచక కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఈ షామియానా సామాగ్రి అంతా కూడా ఆల్రెడీ ఇప్పటికీ టెంట్లకు సంబంధించి కూడా టెంట్లు వేయడం కూడా ప్రారంభించారు. మరొక 4 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి, అంటే 12వ తేదీ కంటే ముందుగానే 11వ తేదీ సాయంత్రానికల్లా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి ప్రధానమంత్రి సెక్యూరిటీ సిబ్బంది వస్తారు కాబట్టి ఎన్ఎస్జీ కమాండోస్కి అప్పగించే విధంగా కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసే విధంగా కూడా ముందుకెళ్తున్నారు. సో మొత్తంగా అయితే 12వ తేదీ ఉదయం 11:27 అయితే వీవీఐపీలు వచ్చేందుకు పక్కనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్లో కూడా ఒక 14 హెలిప్యాడ్లు, అంటే స్పెషల్ ఫ్లైట్లలో కూడా ఇక్కడికి వీవీఐపీలు వస్తారు కాబట్టి వారి కోసం గన్నవరం ఎయిర్పోర్ట్లో కూడా ప్రత్యేకంగా కొత్తగా హెలిప్యాడ్లు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎయిర్పోర్ట్తో పాటుగా దాని సరౌండింగ్స్లో హెలిప్యాడ్లు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే మరొక 3 రోజుల్లోనే 11వ తేదీ మధ్యాహ్నానికి అయితే ఈ పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యే విధంగా కూడా ఇక్కడ అటు తెలుగుదేశం పార్టీ నేతలతో పాటుగా కృష్ణా జిల్లా అధికారులు, అలాగే సీఎంఓ నుంచి వచ్చినటువంటి అధికారులంతా కూడా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ కూడా ఈ పనులు పూర్తి చేసే విధంగా కూడా ముందుకెళ్తున్నారు. 12వ తేదీ ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు ఉదయమే మోడీ 11 గంటలకు 12వ తేదీ ఉదయం 11:30కు మోడీ ఇక్కడికి చేరుకుని నేరుగా సభాస్థలికి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థలము తూర్పు ముఖంగా అక్కడ స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది వాస్తుపరంగా కూడా ఇక్కడ ఈ ప్లేస్ బాగుందని నిన్నటి నుంచి కూడా ఒక 3 ప్రాంతాలు చూశారు. ఒకటి మంగళగిరి ఎయిమ్స్ అనుకున్నటువంటి ఒక 150 ఎకరాల స్థలం ఉన్నప్పటికీ కూడా అక్కడ సేఫ్టీగా, సెక్యూరిటీ పరంగా ఇబ్బందిగా ఉంటుందని ఆ ప్లేస్ వద్దనుకున్నారు. ఆ తర్వాత తాడేపల్లి సమీపంలో
మరొక స్థలాన్ని చూశారు, అది కూడా అంత సేఫ్టీగా లేదని చెప్పి ఫైనల్గా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇది ఇక్కడ వాస్తుపరంగా కూడా ఈ ప్రాంతం బాగుంది. అలాగే తూర్పు ముఖంగా కూడా ఈ సభా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చంద్రబాబు తూర్పు ముఖంగా నిలబడి ప్రమాణ స్వీకారం చేసే విధంగా కూడా అక్కడ సభా వేదిక కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో మొత్తంగా అన్ని రకాలుగా కూడా వాస్తుపరంగాను అలాగే అన్ని రకాలుగాను అనుకూలంగా ఉండటంతో ఈ కేసరపల్లి వద్ద ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి స్థలాన్ని ఎంపిక చేశారు. ఇక్కడే ఏర్పాట్లు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. మరో 2 రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేసి 11వ తేదీ మధ్యాహ్నానికల్లా పూర్తి స్థాయి ఏర్పాట్లను పూర్తి చేసే విధంగా కూడా ముందుకెళ్తున్నారు.